బాలుని పోలీసులు అరెస్ట్ చేసిరని తెలిసిన యశోద మరియు తన ఇంటి వాళ్ళు అందరూ షాక్ అవుతారు. యశోద కంగారుగా బాలు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు అని అడుగుతూ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. స్టేషన్లో త్రిపుర తల్లి చాలా కోపంగా ఉంటుంది. తన భర్తని చంపిన హంతకుడు బాలు అని, ఇతనని వెంటనే జైలుకి పంపాలని ఎస్ఐతో గొడవ పడుతూ ఉంటుంది. త్రిపుర తన తల్లిని బ్రతిమలాడుతూ ఉంటుంది. బాలున కడుపులో పెరుగుతున్న బిడ్డని తండ్రి అని చెప్తూ ఉంటుంది. కానీ తన తల్లి మాత్రం నీ తండ్రిని చంపిన వాడిని నేను వదిలిపెట్టను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. బాలు ఇంటి వాళ్ళు అందరూ బాలుకి మెంటల్ కండిషన్ బాగాలేదు, తను ఒక చిన్న పిల్లది, మనస్తత్వంతో ఉన్నది అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఎస్ఐ ఒక షాక్ ఇస్తాడు. డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన మెడికల్ సర్టిఫికేట్ చూపించి బాలుకి మెంటల్ ప్రాబ్లం ఏమీ లేదు, తను నార్మల్గానే ఉన్నాడు అని చెప్పాడు. ఇది విన్న అందరూ షాక్ అవుతారు. త్రిపుర తల్లి యశోదని కూడా నిలదీస్తూ ఉంటుంది. నీ అన్న మర్డర్ చేసిన విషయాన్ని కాపాడుకోవడానికి ఈ మర్డర్ విషయాన్ని తెలుస్తూ ఉంటుంది. పిచ్చోడిలా నటించి మా అమ్మాయి మెడలో తాళి కట్టినారు అని తిడుతూ ఉంటుంది. మా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక చివరిలో బాలు జైలు నుంచి తన ఇంటి వాళ్ళు మీరు వెళ్ళిపోండి, నాకు ఏమీ కాదు, నేను తిరిగి వచ్చేస్తాను అని బాధగా చెప్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.